ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. అవకాశం దొరికితే మన్న కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా. కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా. రెండు తూనీగలో బాగున్నాయిరా. డిసైడ్ చేయడం కష్టమే కదరా. పప్పి, ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా. ఓకే ఓకేరా. రై, సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా. తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ. మనుషులంటే మాత్రం పెద్దగా పడదు. వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు డబ్బులు సంపాదించాడు రా. తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులను బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా. అందుకే తనకి చేతనైన లెవెల్లో ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటుంది. ఎంత గార్జియస్ గా ఉందిరా పప్పి. అంటే బాగుందనే కదా. యా ఆ. పప్పి, ఇద్దరులో ఎవరు బాగున్నారు? అది మనుషులు చెప్పడం కష్టం. దేవుడికి వదిలేద్దాం, టాస్ వేద్దాం. 50-50కి ఇది ఓకే. నా క్యాల్కులేషన్ వేరు. అంటే నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనీగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు. అది వర్షాకాలం. నువ్వు లవ్ చేసింది పని మనిషి బాయమ్మనా? ఛీ, పని మనిషి కాదురా, ఇడియట్. ఇప్పుడు మా డ్రైవర్ కూతురు రిమెంబర్ శ్రావణి అక్కడే ఉంది. తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది. కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను. తాతయ్య ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు. కొట్టపోయాడు కూడా. అప్పుడు శ్రావణి నన్ను కాపాడి వదిలేయండి తాతయ్య, చిన్నపిల్లాడు కదా అని చెప్పింది. చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను. తప్పు బాబు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు. స్వీట్ ఎక్కడ ఉందో. హే, నో టియర్స్. ఇంకేడుపు రాదు. ట్యాంక్ ఎంటీ అయిపోయింది. వాటర్ ప్రాబ్లం అయినా సరే నో ప్రాబ్లం రా. శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా. నువ్వు ఈ బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా. వెళ్ళు. శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతాను. వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలైంది. తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను. ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు. శాలిని, సంధ్య, శ్రావణి. రే, ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా, నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పునా, ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. ఏయ్, జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా. ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు. కరెక్ట్. ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను. ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా. మైండ్ బ్లోయింగ్ యా. ఫస్ట్ ఎవరు? షాల్ని, నీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది. కమ్ ఆన్ డాడ్, గివ్ మీ అ బ్రేక్. ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు. హే షాల్ని బేబీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం. ఓకే? హే, గుర్తుంది కదా, ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్, వింబల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వి హావ్ టు విన్. ఓకే ఓకే. డాడీ, మీకు ఇది చివరిసారి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను. పాడన్ మీ. ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని 4 వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా? నాన్సెన్స్ డాడ్. సారీ, టీవీలోనే చూసాను. గాట్ ఇట్. ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. యాంకర్ మీరే కదా? బై ద వే, ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్? డోంట్ ఇరిటేట్ మీ. నేను యాక్ట్రెస్ ని కాదు, యాంకర్ ని కాదు. డాడ్. హలో, హాయ్. ఇదేమిటో తెలుసా? టెన్నిస్ రాకెట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఓ, రాకెట్స్ అమ్ముతున్నారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సేల్స్ మెన్ కాను, ఆమె టెన్నిస్ కోచ్. తన నా డాటర్, టెన్నిస్ ప్లేయర్. మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు. అందుకే దేశం ఇలా తగలడింది. ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్ని రావు గురించి తెలియని వాళ్ళున్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడ్, కూల్ డౌన్. ఐ వాంట్. ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది. యు ఎక్స్క్యూజ్ మీ. యా, ఇట్స్ ఓకే. వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా? ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఇట్? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ₹1 కోటి ఇస్తానంటున్నాను కదా.
ఓ కమ్ ఆన్ నౌ ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు, డబ్బు నేను ఇస్తాను. డాడ్ వాట్? డాడ్ ఇదే ఫారెక్స్ యాడా? జస్ట్ గెట్ మీ అ ప్రిటీ గర్ల్ మ్యాన్. నీకు 24 hours ఇస్తాను. ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్కి వెళ్ళిపోతాను. ఫైన్. సారీ, ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు. హలో హాయ్ ప్రకాష్, చెప్పానుగా టెన్నిస్ కోచ్. కృష్ణ, గ్లాడ్ టు మీట్ యు. సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా? ఐఎమ్ సారీ, తెలీదు. తను పాపులర్ టెన్నిస్ స్టార్. నిజంగా తెలీదు సార్. సారీ అండి, లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను. నో ప్రాబ్లం, అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు. మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా. యా, నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి. రియల్లీ? యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు. మీది మంచి ఆఫర్ అనిపించింది. మీరు ఓకే అంటే మాట్లాడదాం. మీ నంబర్ ఏంటి? 9866225578. ఈ రోజు మాట్లాడడం కుదరదు, వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. మీరు ఈ హోటల్లోనే ఉంటారా? 1 minute. హలో హలో. అది నా నంబరే, సేవ్ చేసుకోండి. రేపు కలుద్దాం 4:30 కాఫీ షాప్. Yeah. ప్లెజర్ మీటింగ్ యూ. శాలిని, నైస్ మీటింగ్ యూ. డ్యూడ్, నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ షాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు. ఐఎమ్ నాట్ మ్యాడ్. సంధ్య గెటప్ బాగుందా? బట్ వై? పప్పి, నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి. నో సెంటిమెంట్స్, నో ఫ్లాష్ బ్యాక్స్. రే, వాళ్ళకి నేను ఎవరో తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును, అర్జున్ అవుతాను. అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నాను. అర్జున్ కృష్ణ, కృష్ణ అర్జున్, ఇట్స్ వెరీ ఈజీ. కార్డ్స్ మస్ట్ బి క్రేజీ. అసలు ఎందుకు నా షాలినితో రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు? అది నా సీక్రెట్ ఫార్ములా, నీకు అర్థం కాదు. మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి? వెయిట్ అండ్ సీ పప్పి. ఎక్స్క్యూజ్ మీ సార్, సంధ్య గారు ఉన్నారా? ఎందుకు? ఏం లేదు సార్, ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్డు మీద దొరికాయి. సంధ్య గారు జంతు ప్రేమని తెలిసి తీసుకొచ్చాం, అంతే. బాత్రూమ్ లో ఉంది, వెయిట్ చేయండి. ఛే, నాకు సిరాకు వచ్చేస్తుందిరా. నాకు కూడా వచ్చేస్తుంది. ఏంటి సిరాకా? ఇలా మొక్కలు కొట్టే. పబ్లిక్ లోనా? Hey dude, if you are in India, be an Indian. Yeah, go, peace. ఓకే. ఏయ్ నిన్నే ఏం చేస్తున్నావు? చూడ్డానికి ఎద్దులా ఉన్నావు. ముందు ఆపు ఆపు. సిగ్గు లేదు? నువ్వు పోసిందేంటో తెలుసా? యూరిక్ యాసిడ్. నా మొక్కలన్నీ చచ్చిపోయాయి చూడు. అసలు నువ్వెవరు? నీ పేరేంట్రా? కృష్ణ. కృష్ణ. 24 గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు. అర్థమైందా? ఒరేయ్, నువ్వెవరా? ఆ ఇంట్లో వాచ్మెన్. కాదండి, నా ఫ్రెండ్, ఇద్దరం కలిసే వచ్చాం. చూడు, అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే. అర్థమైందా? లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా. పండ్రా. రన్ పప్పి. గెట్ లాస్ట్. కమ్ ఆన్. డ్యూడ్, కన్ఫర్మ్డ్ గా పీకేమంటావా? కన్ఫర్మ్. ఆ రాక్షసితో నేను పడలేను. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? ఏ గుడ్ ఐడియా. తన కుక్కలంటే ఇష్టంగా. థ్యాంక్స్ కాదు, ఈసారి ట్రీట్ ఇవ్వకపోతే ఊరుకో. ఎందుకు ఇవ్వదే? క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు, ఓకే. ఫోన్ ప్రైజ్ గా కొట్టేసింది, ఇప్పుడు కూడా ఇవ్వదా? సంపాదించకుండా ఖర్చు పెట్టడం తప్పు. ముందు చెప్పింది చేయవే. నాకు శాండ్విచ్ మళ్ళీ ఏం కావాలో నేను తెస్తాను. వెయిట్. శ్రావణి, ఎంతసేపే? 1 minute. Here we go. Oh, sorry. ఏయ్ పప్పి, డ్యూడ్, అదేంట్రా అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చావు? ఈ బ్యాగే అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది. ఏ అమ్మాయికి రూట్ తెలీదా? షట్ అప్. ఓ
ఇంకెన్నాళ్ళు తిరగాల నీతో. ఏమే మంచినీళ్ళు నాన్న వచ్చింది. రామ్మ బంగారం. అసలు నీకు సెల్ ఫోన్ ఎందుకే? ఆఫ్ చేసి పెట్టడానికే? అంటే నువ్వెక్కడున్నావు మా ఎవరికి తెలియకూడదా? అవునులే, కాలేజీలో ప్రైజ్ వచ్చిన ఫోన్ కదా, నా ఫోన్ అన్న పొగరు. ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి ఫోన్ గట్టిగా చెప్పావు? ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి ఫోను? పోగొట్టేశావా? అది కాదు పిన్ని, 3000 రూపాయల ఫోను. ఫోన్ పోవడం అంటే ఎవరు నా బ్యాగ్ కొట్టేశారు. బ్యాగ్? అవును, మీ బాబు సంపాదించి పెట్టేళ్ళాడుగా, ఏమైనా పోగొట్టేసుకుంటావు. ఇవాళ సెల్లు పోయింది, రేపు ఒళ్ళు పోతుంది. ఒక పూట కడుపు మాడిస్తే తెలుస్తుంది. ఇవాళ దానికి కూడెట్టకు. పోగొట్టేసిన చాలక ఇంకా వెధ మొహం వేసుకొని ఇక్కడ నిల్చున్నావేంటి? పోలోబలికి. ఫోన్ నేను కావాలని పోగొడతానా నానమ్మా? అందరూ తిడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక వంకతో తిడతారు. ఆ బాబాయ్ అయితే ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేస్తాడు. అదే అమ్మ నాన్న ఉంటే నువ్వు నోరు పడిపోయి మాట్లాడలేవు, నేను నోరుండి మాట్లాడలేవు. నా పరిస్థితి నీలాగే ఉంది నానమ్మా. సరే, చిట్ ఫండ్ కంపెనీ వాడైతే అలాగే నాన్న. హలో హలో, శ్రావణి గారు ఉన్నారా? 1 సెకండ్. మీరా? శ్రావణి ఫ్రెండ్. శ్రావణి ఫోన్. ఎవరో అబ్బాయి, బయటికి వెళ్ళి మాట్లాడు. అబ్బాయా? హలో హలో హలో, శ్రావణి గారా? అవునండి, మీరెవరు? నా పేరు కృష్ణ అండి. మీ బ్యాగ్ ఏదైనా పోగొట్టుకున్నారా? అవునండి. కలర్ చెప్పండి. బ్రౌన్. నాకు దొరికిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ మీకెలా దొరికింది? కాఫీ షాప్ బయట ఎవరో పరిగెడుతూ డాష్ ఇచ్చారు. బ్యాగ్ పడిపోయింది. అయినా అతను ఆగలేదు. చూస్తే అందులో ఫోన్ ఉంది. అయితే ఎక్కడ కలవమంటారు? రేపు రూఫ్ టాప్ రెస్టారెంట్ లో కలుద్దామా? నేను కాలేజ్కి వెళ్ళి రావచ్చా? నో ప్రాబ్లం, బాయ్. నా ఇంటి నెంబర్ మీకెలా తెలుసు? నేను హచ్ కంపెనీలో పనిచేస్తున్నానండి. సిమ్ కార్డ్ ద్వారా మీ ఇంటి నంబర్ తెలుసుకున్నాను. ఓ ఓకే, ఓకేనండి, థ్యాంక్స్. రేపు కలుస్తాను. ఓకే, బాయ్. హలో కృష్ణ గారు, నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు? 15 minutes లో వస్తున్నాను సార్. 56 seconds. ఏంటి? Yes. నీ లోపల నా పర్సనల్ రికార్డ్. సో వాట్? నాకెందుకు చెప్తున్నావు? నిన్ను ఇంప్రెస్ చేయడానికి. ది గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ శాలిని నుంచి ఒక స్మాల్ కాంప్లిమెంట్ వస్తుందేమో అని. దట్స్ ఆల్. నేను నీకు తెలుసన్నమాట. కమ్ ఆన్, నువ్వు తెలియదు ఎవరికి. ఇన్ఫాక్ట్ నేను చాలా రోజులుగా నీ బిగ్గెస్ట్ ఫ్యాన్. 1 second. ఆటోగ్రాఫ్ ప్లీజ్. లిఫ్ట్ లో తెలియనట్టు పోసుకొట్టా. అడిగితే అక్కడే ఇచ్చేదాన్ని కదా ఆటోగ్రాఫ్. ఇలా ఆటోగ్రాఫ్ తీసుకోగానే అలా పేజ్ తిప్పేసినట్టు నీ మైండ్ లోంచి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఐ వాంటెడ్ టు బి స్పెషల్. అందుకే. సారీ, నువ్వు పప్పులో కాలేసావు. కమ్యా, ఒక రూమ్ లో 10 మంది ఉన్నారు అనుకో. 9 మంది నిన్ను గుర్తుపట్టి ఒక్కడు పట్టించుకోలేదు అనుకో. ఆ ఒక్కడే నీకు గుర్తుంటాడు. కరెక్టా? అదే నేను ట్రై చేశాను. ఐ డోంట్ బిలీవ్ యూ. కొంచెం ఆలోచించు, నీకే అర్థం అవుతుంది. మిస్టర్ కృష్ణ, ఆహా, నా పేరు గుర్తుంది. ఐఎమ్ రైట్. థ్యాంక్ యూ. ఐ నీడ్ టు రిలాక్స్. రేపు నాకు మ్యాచ్ ఉంది. ఓకే, వెళ్ళు. కానీ రేపు నువ్వు మ్యాచ్ గెలవడానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. ఏంటి? ఈ హోటల్లోనే మంచి డిస్కో ఒకటి ఉంది. అక్కడ 9 o'clock వెళ్ళు. డాన్స్ చేయి, ఎంజాయ్ చేయి. డిస్కోకి మ్యాచ్ కి సంబంధం ఏంటి? కమ్ ఆన్ శాలిని, అక్కడ మ్యూజిక్ అదిరిపోతుంది. బ్రహ్మాండంగా క్రౌడ్ ఉంటుంది. అన్ని టెన్షన్స్ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయి. రేపు 100% మ్యాచ్ నువ్వే గెలుస్తావు. ఇంపాసిబుల్. అరే బాబా, అక్కడ నేనుంటాను. ప్లీజ్ కమ్ నా. నీకు మా డాడీ గురించి తెలీదు. నీ డాడీ అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఇక్కడ నీతో ఉన్నాను. నీతో మేనేజ్ చేశాను కదా. ఇంకొకసారి అయినా నో ప్రాబ్లం.
నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.